Excella Education Study in USA assured scholarship. Contact 9881 వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకృష్ణ తన రిమాండ్ రిపోర్ట్లో ఎన్నికల సమయంలోనూ టాస్క్ ఫోర్స్ వాహనాలు డబ్బులు తరలించావంటూ దుబ్బాక మునుగోడు బై ఎలక్షన్లో సైతం డబ్బులు పోలీసుల ద్వారా తరలించావంటూ అతను చెప్పుకొచ్చారు. హుజూర్ నగర్, దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఇతర పార్టీ నేతలపై దృష్టి పెట్టాం, వాళ్ళ డబ్బులు లావాదేవీలపై ప్రధానంగా నిఘా పెట్టామంటూ చెప్పుకొచ్చారు. ప్రభాకర్ ఆదేశాలతో ఇదంతా చేశామని, ఫోన్ ట్యాపింగ్ ద్వారా మునుగోడు బై ఎలక్షన్లో కోమిటెడ్కి చెందిన 3.5 కోట్లు సీజీ చేశామని చెప్పారు. అంతేకాకుండా దుబ్బాక బై ఎలక్షన్లో రఘునందన్ రావుకు చెందిన ₹1 కోటి సీజ్ చేశాం, భవ్య సిమెంట్ సంబంధించిన 70 లక్షలు 2018 ఎన్నికల సమయంలో సీజ్ చేశామని అతను చెప్పుకొచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకృష్ణ రిమాండ్ రిపోర్ట్లో చాలా ఇంకా ఆసక్తికర విషయాలు వస్తున్నాయి. ఇదంతా కూడా ఎస్ఏబీ ఇన్ఛార్జ్ ప్రభాకర్ ఆదేశాల మేరకే చేశామంటూ చెప్పారు. ప్రభాకర్కి బీఆర్ఎస్ సుప్రీం ఆదేశాలు ఇచ్చారని, అది మేము తూచా తప్పకుండా అమలు చేశామని చెప్పుకొచ్చారు. ఇవి ఇంతే కాకుండా ప్రణీత్రావు, భుజంగరావు, వేణుగోపాలరావు ఇప్పుడు బీఆర్ఎస్ బలోపేతం గురించి చర్చించేవారని, ఎప్పటికీ రాష్ట్రంలో బీఆర్ఎస్ మాత్రమే అధికారం ఉండేలా మనం పనిచేయాలంటూ చెప్పుకొచ్చారని తెలుస్తుంది. వాట్సాప్, స్నాప్చాట్, సిగ్నల్ యాప్ ద్వారా తరచూ రహస్యంగా వీళ్ళు చర్చించేవారని, ప్రభాకర్ ఎస్ఐబి చీఫ్గా వచ్చాక పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైందని అతను చెప్పుకొచ్చారు. అసలు ఎస్ఐబి చేయాల్సిన పని కాకుండా ఎంతసేపు బీఆర్ఎస్ కోసం పనిచేసేవారని, ప్రత్యర్థి పార్టీ నేతలను ఇబ్బంది గురి చేసేందుకు మాత్రమే వారు పనిచేశారని పోలీసుకి రిపోర్ట్లో చెప్పారు. ఇవన్నీ కాకుండా తిరుపతన్న, భుజంగరావు, వేణుగోపాలరావు, గట్టుమల్లి లాంటి నమ్మకమారని ప్రభాకర్ రావు ఎస్ఐబీలు నియమించారని, మూడోసారి తిరిగి బీఆర్ఎస్ అధికారం రావడానికి ప్రభాకర్ ఆధ్వర్యంలో ఎస్ఐబీ పనిచేసిందని చెప్పారు. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ నాయకులు, వారి కుటుంబ సభ్యులు, వారికి ఆర్థికంగా సపోర్ట్ చేసే వ్యాపారవేత్త కార్యకలాపాలపై ఎక్కువగా దృష్టి పెట్టామని చెప్పారు. ఇంతేకాకుండా బీఆర్ఎస్లో కొంతమంది అసమానత నేతలపై నిఘా పెట్టామని, వారి సామాజిక వర్గానికి చెందిన వాడిని కాబట్టే నాకు రిటైర్ అయిన తర్వాత కూడా 3 ఏళ్ళు టాస్క్ ఫోర్స్ ఓఎస్డీగా పోస్టింగ్ ఇచ్చారని అతను పంజగుట్ట పోలీస్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇవన్నీ చేయడానికి కూడా ఒక మాజీ ఐఏఎస్, ఎమ్మెల్సీ సంబంధించిన వ్యక్తి కూడా మనకి వాహనాలు సమకూర్చారండి, వాళ్ళ వాహనాల్లోనే మేము డబ్బులు తరలించామంటూ పంజాగుట్ట పోలీసులకి రాధాకృష్ణ స్టేట్మెంట్ రిమాండ్ రిపోర్ట్ బయటపడింది. దీని విధంగా చూసుకుంటే ఇదంతా కీలకంగా వస్తుంది ప్రభాకర్ పేరు కాబట్టి, ఇప్పుడు ప్రభాకర్ గారు వస్తారా, లేదు కొంతకాలం బయట ఉంటారా, లేదు లొంగిపోతారనే విషయాన్ని త్వరలో తెలిసే ఉంది. కానీ ప్రభాకర్ గారు తను అమెరికాలో ఉన్నానని, కొంచెం క్యాన్సర్ ప్రాబ్లం ఉంది కాబట్టి చేయించుకొస్తానంటూ ఒక వార్త వచ్చింది. కానీ నేను త్వరలో వస్తాను, ప్రభాకర్ గారు తొందరలో వచ్చి తను సరెండర్ అవుతానని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ప్రభాకర్ గారు రావడం లేట్ అయితే అతని బంధువుల మీద, కుటుంబీకుల మీద, తర్వాత అతను నమ్ముకున్న ఆఫీసర్ల మీద, వీళ్ళందరి మీద కూడా దాడులు జరుగుతాయి. వాళ్ళ ఆర్థిక మూలాలకు దెబ్బ కొట్టడానికి పోలీసులు ముందుకు వెళ్తున్నారు కాబట్టి, ముందు ఆక్సిజన్ కట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభాకర్ గారు ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇదే విధంగా ఇదే స్టేట్మెంట్, ఇదే ట్రీట్మెంట్ని రాధాకృష్ణరావు చేయబట్టే రాధాకృష్ణరావు గారు ఎక్కడ పారిపోకుండా పంజగుట్ట పోలీసులకు సరెండర్ అయ్యారు. ఇప్పుడు ప్రభాకర్ రావు ఉంటుంది కాబట్టి, ఈ బాల్ ప్రభాకర్ గారు కోర్టులో ఉంది కాబట్టి ప్రభాకర్ గారు వచ్చి తన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇక ముందుకు ఏ విధంగా వెళ్ళబోతుంది అనేది దర్యాప్తులు తేలే అవసరం. కానీ మొత్తమే తీసుకుంటే రాధాకృష్ణ గారు బీఆర్ఎస్ సుప్రీం అనే పేరు చెప్పారు కాబట్టి, ఇప్పుడు బీఆర్ఎస్ సుప్రీం ఎవరు ఆదేశాల మేరకు ప్రభాకర్ గారు పనిచేశారు, ప్రభాకర్ గారు ఎవరు ఆదేశాల మేరకు పనిచేస్తే ప్రభాకర్ ఇచ్చిన ఆశను రాధాకృష్ణ గారు తూచా తప్పకుండా పాటించారు కాబట్టి, ఇప్పటి వరకు పోలీసుల వరకు వచ్చిన ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇక వాళ్ళ దర్యాప్తులో పొలిటికల్ వైపు తిరిగే అవకాశం కనిపిస్తుంది. ఇది ఫోన్ ట్యాపింగ్ పై విశ్లేషణ. మరో అంశాలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.